ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనమైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ అయితే స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరైతే ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గోయింగ్ టు వీడియో. గైస్, ముందుగా అయితే గోదావరి అనే ప్రాంతంలో కత్తి పట్టడం అనే ఆచారం అయితే ఉంటుంది. ఆ కత్తి పట్టడం అంటే ఒకసారి ఎవరినైనా చంపాలనుకుంటే వాళ్ళ పేరు తుడిపేస్తారు. ముందుగా అయితే విశ్వక్సేన్కి కొంతమంది మిత్రులు అయితే ఉంటారు. వాళ్ళైతే అంత పరిచయం అయితే ఉండదన్నమాట. సో కాబట్టి వాళ్ళతో అప్పుడప్పుడైతే గొడవలు అయితే వేసుకుంటుంటారు. ఒకరోజైతే విశ్వక్సేన్ వాళ్ళ ఫ్రెండ్స్ పేకాట ఆడుతుంటే అక్కడికైతే వస్తాడు. అతను కూడా డబ్బులు వేసి అయితే బెట్టింగ్ అయితే ఆడతాడు. ఆడిన తర్వాత విశ్వక్సేన్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత విలన్ అయితే అది తట్టుకోలేక డబ్బుల మీద అయితే చేయి పెడతాడు. దాని తర్వాత విశ్వక్సేన్కి కోపం వచ్చి తన చేతిలో ఉన్న లైటర్ని అయితే వెలిగించి మంట అయితే వెలిగిస్తాడు. ఆ మంటను తట్టుకోలేక విలన్ అయితే చేయి తీసేస్తాడు. ఇతనైతే ఆ డబ్బులను అయితే తీసుకొని వెళ్తాడు. ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మన అంజలి ఎంట్రీ అయితే ఉంటుంది. ఒకరోజు అయితే విశ్వక్సేన్ అంజలి దగ్గర పట్టుకొని డబ్బులు తీసుకొని అయితే పారిపోతాడు. పారిపోయిన తర్వాత వచ్చేసి అంజలి అయితే అతన్ని అయితే తరుముకుంటుంది. తరుముకున్న తర్వాత ఒక ఆమె అయితే అడుగుతుంది, ఎందుకు తరుముకుంటున్నావు అని చెప్పేసి. నా డబ్బులు అయితే తీసుకెళ్తున్నాడు అని అయితే చెప్తుంది. విశ్వక్సేన్ అయితే చిన్న చిన్న దొంగతనాలు అవి చేసుకుంటూ తాగుతూ ఉంటాడు. ఒకరోజు తాగిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక కార్ అయితే యాక్సిడెంట్ అయితే ఉంటుంది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత హీరోయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే కారు యాక్సిడెంట్ చేసి పడిపోయి ఉంటుంది. ఆ హీరోయిన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే విశ్వక్సేన్ వెళ్తాడు. హీరోయిన్ విశ్వక్సేన్ ఆపోజిషన్ పార్టీ అయి ఉంటాడు. అప్పుడైతే విశ్వక్సేన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు నానైతే ఎదురవుతాడు అనమాట. అప్పుడైతే విశ్వక్సేన్కి అయితే తెలుస్తుంది. ఈ విధంగా ఇంకా వీడియోలు కొన్ని పాటలు అయితే చేశాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.